కప్లింగ్ మీద దడదడపు. ఏమాత్రం తేడా వచ్చి మా బాస్కు తెలిసినా నా ఉద్యోగం ఊడుతుంది. నేను చెప్పినట్టు వినకపోయినా నీ ఉద్యోగం ఉష్. వడ్డించుకొని తింటారా? ఏదో ఎవరో తేడా కొడుతున్నట్టుందే. నడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మనీ ఎంతైనా పే చేస్తా. నాతో ఫుల్ టైం ఉండమని చెప్పండి మీ వాడితో. ఓకే సక్సేనా మేడం. రోహిత్ సార్ చెప్పండి సార్. రామ్కి ఎక్కడున్నావు? సార్ ఇప్పుడే సక్సేనా మేడం దగ్గర క్లాస్ అయిపోయింది, వేరే కస్టమర్ని కలవటానికి వెళ్తున్నాను. వెంటనే వెనక్కి తిరిగి సక్సేనా మేడం ఇంటికి వెళ్ళి తను ఫుల్ టైము ప్రాక్టీస్ చేయించు. ఈ రోజు నుంచి నీకు అదే డ్యూటీ. అలాగే సార్, ఇప్పుడే వెళ్తాను. సూపర్ జాక్పాట్. ఈ రోజు నుంచి ఫుల్ టైం సక్సేనా మేడంతోనే ఉంటాను. వచ్చావా? ఏంటి మీ బాస్ ఫోన్ చేసి దొబ్బించుకుంటే గానీ రావా? అది మేడం, రోజుకి ఇంతమందిని అటెండ్ చేయాలని టార్గెట్స్ ఉంటాయి మేడం, అందుకే వెళ్ళాను. ఇప్పుడు చెప్పారుగా, ఇంకెంతసేపు అయినా ఉంటాను. సరేలే అయితే. బ్రహ్మి అమ్మగారు, సార్ గారికి జ్యూస్ తీసుకొనిరా. చేస్తున్నా అమ్మా. తీసుకోండి. ఈ జ్యూసులు ఇవి తర్వాత తీసుకుంటాను మేడం, ముందు ప్రాక్టీస్ మొదలెడదామా? ఎంతసేపు అయినా ఉండమన్నాడు కదా, తర్వాత మొదలెడదాంలే. జ్యూస్ తీసుకొని ముందు కూర్చో ఇలా. ఇందయ్యా కూర్చోండి. ఏదో తేడాగా ఉందేంటి? అనుభవించు రాజా, అనుభవించు రాజా. రమ్మి, నువ్వు వెళ్ళి వంట పని చూడు. అలాగేనమ్మా. మేడం గారు ఏమనుకోనంటే ఒకటి అడగొచ్చా మేడం? వై నాట్, అడగండి. మీ వారు ఇచ్చేస్తారు తెలుసుకోవచ్చా మేడం? మా వారు దుబాయ్ లో ఆయిల్ బిజినెస్ చేస్తారు. సంవత్సరానికి ఒకసారి అక్కడి నుంచి ఆయిల్ నింపుకొని వచ్చి వెళ్తుంటారు. పండగ చేసుకో. ఇప్పుడు అర్థమైంది మేడం, మీరు ఎందుకు వెయిట్ ఎక్కారు. మేడం, మీరు ఇంత సడన్ గా వెయిట్ పెరిగిపోవడానికి కారణం వేరే ఉంది. అవునా? ఏంటది? మీ ఒంటికి కావాల్సింది ఈ ఎక్సర్సైజులు కాదు, సెక్సర్సైజులు. మేము తర్వాత చెప్తాను, ముందు ప్రాక్టీస్ చేద్దాం పదండి. ఓకే. మీ మోచేతిని మోకాలకి ఆనిస్తూ ప్రాక్టీస్ చేయండి. కమ్ ఆన్, డూ ఇట్ ఫస్ట్. ఇట్స్ వెరీ నైస్. మీరంత ప్రాక్టీస్ చేస్తే అంత త్వరగా వెయిట్ లాస్ అవ్వచ్చు. కమ్ ఆన్, డూ ఇట్ ఫాస్ట్. సూపర్. ఓకే, లెట్స్ గో టు అనదర్ ఎక్సర్సైజ్. ఓకే మేడం, కమ్ ఆన్. మేడం, మీరు చేతులు వెనక్కి పెట్టి నడుంని లేపుతూ కాళ్ళు తన్ను పెట్టి బాగా పైకి లేపాలి. గాట్ ఇట్. ఈ ఎక్సర్సైజ్ ని తరువుగా ప్రాక్టీస్ చేస్తే మీరు త్వరగా 0 సైజ్ కి రావచ్చు. సార్ చేస్తాను. కమ్ ఆన్, డూ ఇట్. ప్రాక్టీస్ థరోలీ. ఎస్, కమ్ ఆన్, డూ ఇట్. యూ కెన్ డూ ఇట్. కమ్ ఆన్. అయ్యా బాబోయ్, ఇంత హెవీ వర్కౌట్ నేను చేయలేను సార్. తప్పదు మేడం, ఇలాంటి కష్టమైన వర్కౌట్లు చేస్తేనే మీరు మీ పూర్వస్థితికి రాగలుగుతారు. ఇంత కష్టమైనవి కాకుండా ఏవైనా సులువైనవి ఉంటే చెప్పు, చేస్తాను. సులువైనవే కాకుండా
సౌకర్యంగా సుఖవంతంగా మీరు వెయిట్ తగ్గేవి వేరే ఉన్నాయి. కానీ టెల్ మీ వాట్. మీరు పెట్టే బేడ చదువుకొని దుబాయ్ చెక్కేయండి. వాట్ డు యు సే? నాకు అసలు అర్థం అవ్వలా. మీరు మీ భర్తతో ఒక్కసారి శారీరకంగా కలిశారంటే అది 1 అవర్ ఎక్సర్సైజ్తో సమానం. మీరు మీ భర్తకు దూరంగా ఉన్నారు కాబట్టి ఇంతలా హెవీ వెయిట్ అయ్యారు. మీలాంటి చాలా మందికి తెలియదు ఏంటంటే సెక్స్ అనేది చాలా ఆరోగ్యకరమైన క్రీడ. అది తెలియకే మీరు ఇలా ఈజ్ ఇట్ ట్రూ? అయితే దానికి దుబాయ్కే ఎందుకు? పోకుండా ఎలా కుదురుతుంది మేడం? మీరేమో ఇక్కడ, మీ వారేమో దుబాయ్లో. దానికి నువ్వు ఉన్నావుగా. భలే వారండి మీరు. అలా ఎలా కుదురుతుంది మేడం? ఏమాత్రం తేడా వచ్చి మా బాస్కు తెలిసినా నా ఉద్యోగం ఊడుతుంది. నేను చెప్పినట్టు వినకపోయినా నీ ఉద్యోగం ఉష్. ట్రైనర్ గా వచ్చినోడివి నా చేయి పట్టుకొని లాగావని నీ ఓనర్తో చెప్తా. అప్పుడు నీ ఉద్యోగం ఊడుతుంది. పదా నడు. ఏదో తేడాగా ఉందండి. అమ్మా వంట అయింది, వడ్డించమంటారా? వంట రెడీ అయిందా? మేము వడ్డించుకొని తింటాంలే, నువ్వు వెళ్ళు. వడ్డించుకుంటారమ్మా? వడ్డించుకొని తింటారా? ఏదో ఎవరో తేడా కొడుతున్నట్టుందే. కప్లింగ్ మీద దడదడపు సమలూరికి ఇల్లా. వీళ్ళు వడ్డించుకొని తినే వాళ్ళలాగా లేరు, వాయించుకొని వెళ్ళేలాగున్నారు. అదిరిపోలా. నడు. ఈ ఎక్సర్సైజ్ ఏదో బాగుందే. నేను సైజ్ 0కి వచ్చేంత వరకు ఈ ఎక్సర్సైజ్ కంటిన్యూ చేద్దాం. అయ్ బాబోయ్ మీ వెయిట్ లాస్ ఏమో గానీ నా ప్రాణాల మీద కూర్చున్నట్టుంది మేడం.